హలో ఫ్రెండ్స్. అందరికీ హాయ్. వెల్కమ్ టు విజే స్టడీస్. ఈరోజు మనం ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్‌లో భాగంగా వార్తల్లో నిలిచినటువంటి జాతీయ, అంతర్జాతీయ అంశాలు మరియు క్రీడా రంగానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు మరియు వార్తల్లో నిలిచిన ప్రముఖ వ్యక్తులు మరియు వారి యొక్క సమాచారం గురించి పూర్తిగా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మరి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా మనం టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. మరి ఇవాళ మన మొదటి టాపిక్ వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం. ప్రతి ఏటా కూడా మనకి ఫిబ్రవరి 4వ తేదీన ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు. మరి ఈ రోజు జరుపుకోవడానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే క్యాన్సర్ వ్యాధి నివారణ, ముందస్తు గుర్తింపు మరియు సమర్థవంతమైనటువంటి చికిత్స పొందడం గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో అవగాహన కల్పించడం అనేది ఈరోజు యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. మరి ముఖ్యంగా చూస్తే మనకి 2000 సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీన ప్యారిస్లో జరిగినటువంటి వరల్డ్ క్యాన్సర్ సమ్మిట్ ఫర్ ది న్యూ మిలీనియం సదస్సు సందర్భంగా ఈ దినోత్సవానికి పునాది వేయడం జరిగింది. మొదటిసారిగా 2000 సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీన ప్యారిస్లో జరిగినటువంటి వరల్డ్ క్యాన్సర్ సమ్మిట్ ఫర్ ది న్యూ మిలీనియం సదస్సు ఏదైతే ఉందో ఆ సదస్సుకి అనుగుణంగా ప్రతి ఏటా కూడా ఫిబ్రవరి 4వ తేదీని క్యాన్సర్ దినోత్సవంగా నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు. మరి ఆనాటి యునెస్కో డైరెక్టర్ జనరల్ అయినటువంటి కిచిరో మొటోసురా మరియు ఫ్రెంచ్ అధ్యక్షుడు జాక్వెస్ చిరాక్ క్యాన్సర్కు వ్యతిరేకంగా ప్యారిస్ చార్టర్ పైన వాళ్ళు సంతకాలు చేయడం జరిగింది. మరి దానికి గుర్తింపుగా ఈ రోజున ప్రత్యేకించి ప్రపంచవ్యాప్తంగా కూడా క్యాన్సర్ మహమ్మారి గురించి పూర్తిగా ప్రజలలో అవగాహన కల్పించడం అనేది ఈ యొక్క క్యాన్సర్ డే యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అనమాట. వెరీ ఇంపార్టెంట్ డే. ఇక్కడ పోటీ పరీక్షల్లో మనకి ఇంపార్టెంట్ డేస్ పైన ఏ పోటీ పరీక్షల్లో అయినా కూడా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అండ్ ప్రతిరోజు కూడా వచ్చేటటువంటి ఇంపార్టెంట్ డేస్ ఏదైతే ఉంటాయో వాటి గురించి ఖచ్చితంగా అవగాహన అనేది ఉండాలి అనమాట. మరి ముఖ్యంగా చూస్తే మనకి ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక పరిశోధనలు క్యాన్సర్ పైన జరుగుతూ ఉన్నాయి. మరి క్యాన్సర్ రావడానికి గల ప్రధాన కారణాలు పొగాకు, ఇన్ఫెక్షన్స్, మద్యపానం ఇవి ప్రధానమైనటువంటి కారకాలుగా చెప్తూ ఉన్నారు. మరి పురుషుల్లో నమోదయ్యే కేసుల్లో 45.4% అండ్ మహిళల్లో 30% కేసులు నివారణ మార్గాలు ఆపగలిగే విధంగా కూడా ఉన్నాయని చెప్పి అధ్యయనాలు చెబుతూ ఉన్నాయి. మరి క్యాన్సర్కి సంబంధించి ప్రస్తుతం అనేక పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. మరి వీటికి సంబంధించి పూర్తిగా కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. మరి వెరీ ఇంపార్టెంట్ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం. దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మన యొక్క CA 360 కోర్సులో క్లియర్ కట్గా ఈ మాదిరి ప్రతిదీ కూడా నీట్గా అప్డేట్ చేయడం జరిగింది. మనకు వీక్లీ గ్రాండ్ టెస్ట్ కూడా ఉంటుంది. ప్రతి వీక్ కూడా ఏ రోజు కరెంట్ అఫైర్స్ ఆ వీక్ మొత్తం కంప్లీట్గా రౌండప్ అనేది కంప్లీట్ చేస్తాం. తర్వాత మళ్ళీ మంత్లీ గ్రాండ్ టెస్ట్లు అన్నీ కండక్ట్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. నీట్గా క్లియర్గా ఉంటుంది ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ కోర్సులో అయితే జాయిన్ అవ్వచ్చు. విజే స్టడీస్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ప్రీవియస్ సంబంధించిన ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఆ ఎగ్జామ్ కూడా అన్లాక్లో ఉంటుంది. మీరు ఇంట్రెస్ట్ ఉంటేనే ఆ కోర్సు నచ్చితేనే జాయిన్ అవ్వచ్చు. ఓకే. ఇవాళ మనకి ఫస్ట్ టాపిక్ క్యాన్సర్ డేకి సంబంధించి ఫిబ్రవరి 4th. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో AI విప్లవం. వెరీ ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ రీజనల్కి సంబంధించి ముఖ్యంగా మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా ప్రత్యేకించి సంజీవని అనే ప్రాజెక్టు ద్వారా 10 రకాల ప్రధానమైనటువంటి వ్యాధులను AI విశ్లేషణ సహాయంతో ముందే గుర్తించేలా ప్రణాళికలు రూపొందించడం జరుగుతుంది. మరి ఇందులో భాగంగానే రోగులకు హెల్త్ కార్డులు డిజిటలైజ్ చేసి డేటాను విశ్లేషించడం ద్వారా ముందస్తు హెచ్చరికలు జారీ చేయబోతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో AI విప్లవం ద్వారా ప్రత్యేకించి సంజీవని అనేటటువంటి ప్రాజెక్టు ఎన్ని రకాల వ్యాధులను AIతో విశ్లేషణ చేయడానికి ప్రణాళికలు రూపొందించారు అంటే 10 రకాల ప్రధాన వ్యాధుల్ని తీసుకోవడం జరిగింది. అందులో ఏమేమి వ్యాధులు ఉన్నాయి ప్రధానంగా అనేది మనం చూసినట్లయితే ఈ జాబితాలో AI సాంకేతికతతో క్షయవ్యాధి ట్యూబర్క్లోసిస్ని కంట్రోల్ చేయడం అంటే మొబైల్ పరికరాల ద్వారా దగ్గు శబ్దం తీవ్రతను మరియు లక్షణాలను విశ్లేషించి క్షయవ్యాధిని అంచనా వేసే విధానాన్ని క్షేత్రస్థాయిలో అందుబాటులోకి తీసుకురాబోతూ ఉన్నారు. మరి నేత్ర సంరక్షణ డయాబెటిక్ రెటినోపతి స్క్రీనింగ్ కోసం వెబ్ ఆధారిత AI సేవలను కూడా ఉపయోగిస్తూ ఉన్నారు. మరి మొబైల్ ల్యాబ్ కిట్ కెమెరాతో తీసిన కంటి రెటీనా చిత్రాలను కూడా AI అనేది విశ్లేషించి ఆ వ్యాధి తీవ్రతను బట్టి రోగులను నిపుణుల వద్దకు రెఫర్ చేయడానికి ఈ యొక్క AI టెక్నాలజీ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ శిశు సంరక్షణకు సంబంధించి అంటే 42 రోజుల లోపల శిశువులు బరువు, పొడవు మరియు శరీర కొలతలను కూడా AI ద్వారా అంచనా వేసి ఒక సాంకేతిక వ్యవస్థను ఆశా మరియు ఆరోగ్య కార్యకర్తల కోసం అందుబాటులోకి తీసుకురాబోతూ ఉన్నారన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా డ్రోన్లు మరియు AI
అంటే దోమల నియంత్రణ ద్వారా మలేరియా, డెంగీ వంటి వ్యాధులను నివారించడానికి డ్రోన్ సాంకేతికతను కూడా వినియోగించే విధంగా తీసుకురాబోతూ ఉన్నారు. మరి అలాగే గిరిజన ప్రాంతాల్లో కూడా డ్రోన్ల ద్వారా ఔషధాలు, బ్లడ్ యూనిట్లను సరఫరా చేయడం మరియు అక్కడి నుండి పరీక్షల కోసం నమూనాలు తీసుకురావడం వంటి పనులను కూడా ఏఐతో సమన్వయం చేయబోతూ ఉన్నారన్నమాట. మరి కేంద్ర ప్రభుత్వం 2030 నాటికి సురక్షితమైనటువంటి ప్రభావవంతమైన ఏఐ ఆరోగ్య సేవలను అందరికీ చేరువ చేయాలనే లక్ష్యంగా పెట్టుకుంది. మరి ఇందుకోసం ఐసీఎంఆర్ అండ్ డబ్ల్యూహెచ్ఓ సహకారంతో ప్రత్యేకంగా కొన్ని ప్రణాళికలు సిద్ధం చేయబోతూ ఉంది. మరి ఆంధ్రప్రదేశ్లో ఏఐ టెక్నాలజీ ద్వారా ప్రత్యేకించి కొన్ని ప్రమాదకరమైనటువంటి వ్యాధులని నియంత్రించడం కోసం ఈ యొక్క టెక్నాలజీని వినియోగించుకోబోతున్నారు. అది కూడా సంజీవని ప్రాజెక్టు ద్వారా గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్షయవ్యాధి, నేత్ర సంరక్షణ, శిశు సంరక్షణ అండ్ దోమల నియంత్రణకు సంబంధించి ప్రత్యేకించి మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు మరికొన్ని వ్యాధులను కూడా ఇందులో చేర్చడం జరిగిందనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అండ్ అంతర్జాతీయ అంశాలకు సంబంధించి ముఖ్యంగా మనకి శ్రీలంకకు తరలుతున్న బుద్ధుని పవిత్ర దేవునిమోరి అవశేషాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇవాళ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. రాబోయే పోటీ పరీక్షల్లో 100% క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉన్నటువంటి టాపిక్ అనమాట ఇది. మరి దేవునిమోరి అవశేషాలు అంటే చారిత్రాత్మకంగా తొలిసారిగా గుజరాత్లోనే దేవునిమోరికి చెందినటువంటి బుద్ధుని యొక్క పవిత్ర అవశేషాలను అంతర్జాతీయ ప్రదర్శన కోసం భారతదేశము శ్రీలంకకు పంపించబోతూ ఉంది. మరి ఇది ఒక చారిత్రక ఆధ్యాత్మిక మైలురాయిగా పరిగణించబడుతూ ఉంది. ఇటీవల కాలంలో ప్రత్యేకించి భారతదేశం ఆర్థిక వ్యవస్థంగా ముందుకెళ్తూ ఉంది. వివిధ దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంది. మరి ఆధ్యాత్మిక మైలురాయిని కూడా చేరుకోబోతుంది. ప్రత్యేకించి శ్రీలంకకు బుద్ధుని యొక్క పవిత్ర దేవునిమోరి అవశేషాలు ఎక్కడి నుంచి, భారతదేశం నుంచి శ్రీలంకకు పంపించబోతూ ఉన్నారు. ఇవి ఎక్కడున్నాయి మనకి? గుజరాత్లోనే దేవునిమోరికి చెందిన బుద్ధుని పవిత్ర అవశేషాలను ఏ దేశానికి పంపించబోతున్నారు త్వరలో అంటే శ్రీలంకకి అనమాట. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మరి ఈ పవిత్ర అవశేషాలను కొలంబోలోని గౌరవనీయమైన గంగరామాయ ఆలయంలో దాదాపుగా వారం రోజుల పాటు అంటే ఫిబ్రవరి 10వ తేదీ వరకు కూడా అక్కడ ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. మరి వేలాది మంది భక్తులు ఈ యొక్క అవశేషాలను సందర్శించి పూజలు చేయడానికి అక్కడ అవకాశం కల్పిస్తూ ఉన్నారనమాట. మరి గుజరాత్ గవర్నర్ ప్రస్తుతం ఎవరు అంటే ఆచార్య దేవవ్రత్ మరి ఉప ముఖ్యమంత్రి హర్ష సంఘవి నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి భారత ప్రతినిధి బృందం ఈ యొక్క బౌద్ధ సన్యాసులతో కలిసి శ్రీలంకలో త్వరలో పర్యటించబోతూ ఉన్నారు. వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. బుద్ధుని యొక్క పవిత్ర అవశేషాలు ప్రత్యేకించి శ్రీలంకకు తీసుకువెళ్ళడం జరుగుతూ ఉంది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ అదేవిధంగా మరొక అంశం చూద్దాం. జాతీయ అంశాలకు సంబంధించి ద్వైపాక్షిక రక్షణ విన్యాసాలు ఖంజార్ 13 ఎడిషన్ అనమాట. ఇండియా మరియు కిర్జిగిస్తాన్ మధ్య జాయింట్ ఎక్సర్సైజెస్ అయితే జరుగుతూ ఉన్నాయి. మరి ద్వైపాక్షిక రక్షణ విన్యాసాలు వీటిని ఎక్కడ నిర్వహిస్తున్నారు అంటే ప్రత్యేకించి అస్సాంలోని సోనిత్పూర్ జిల్లాలోని మీసామరిలో వీటిని ప్రారంభించారు. భారతదేశం మరియు కిర్గిజిస్తాన్ మధ్య 13వ ఎడిషన్ ఉమ్మడి సైనిక వ్యాయామాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి 14 రోజుల పాటు జరిగే ఈ విన్యాసాలలో భారతదేశానికి చెందిన ఎలైట్ పారాచూట్ రెజిమెంట్ మరియు కిర్జిగిస్తాన్ యొక్క స్కార్పియన్ బి గ్రేడ్ పాల్గొంటూ ఉన్నాయి. మరి ఈ విన్యాసాలు ప్రధానంగా ఐక్యరాజ్య సమితి ఆదేశాల ప్రకారం పట్టణ యుద్ధం అంటే అర్బన్ వార్ఫేర్ మరియు ఉగ్రవాద నిరోధక చర్యలపైన దృష్టి సారించబోతూ ఉన్నాయన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ఖంజార్ ఏ దేశాల మధ్య జరిగింది? భారతదేశం మరియు కిర్జిగిస్తాన్. ఎక్కడ జరుగుతుంది అంటే అస్సాంలోని సోనిత్పూర్ జిల్లాలో. ఎన్ని రోజుల పాటు? 14 రోజుల పాటు నిర్వహించబోతూ ఉన్నారనమాట. ఓకే, ఇది ఈ యొక్క వ్యాయామాలన్నిటి మనకి 2011లో స్టార్ట్ కావడం జరిగింది. మరి ప్రతి ఏటా కూడా ఈ రెండు దేశాల మధ్య రక్షణ సంబంధాలను మరియు ప్రాంతీయ భద్రతా సహకారాన్ని పెంపొందించడం కోసం ఈ యొక్క సైనిక విన్యాసాలు అయితే నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు. ఓకే, నెక్స్ట్ మరొక అంశం చూద్దాం. భారత్ టాంజానియా మధ్య రక్షణ సహకారం. టాంజానియాలోనే జాంజిబార్లో జరిగినటువంటి 4వ జాయింట్ డిఫెన్స్ కోఆపరేషన్ కమిటీ సమావేశంలో రెండు దేశాలు రక్షణ రంగంలో విస్తృతమైన చర్చలు జరిపాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. రక్షణ సహకారానికి సంబంధించి భారతదేశం ఇటీవల ఏ దేశంతో రక్షణ సహకారం రంగానికి సంబంధించి ఒప్పందం చేసుకుంది అంటే టాంజానియా, గుర్తుంచుకోవాలి. టాంజానియాలోని జాంజిబార్లో జరిగినటువంటి 4వ జాయింట్ డిఫెన్స్ కోఆపరేషన్ కమిటీ సమావేశంలో ఈ యొక్క అంశంపైన ఒప్పందం చేసుకోవడం జరిగింది. సైనిక శిక్షణ, సముద్ర భద్రత మరియు రక్షణ పరిశ్రమ సహకారం పైన ఇరు దేశాలు కూడా దృష్టి సారించబోతూ ఉన్నాయి. మరి ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని మరింత విస్తరించడానికి ఎలక్ట్రానిక్ వార్ఫేరు, సైబర్ సెక్యూరిటీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సరికొత్త రంగాలలో శిక్షణ సంబంధించి కొత్త అవకాశాలను అన్వేషించాలని చెప్పి భారత్ మరియు టాంజానియా రెండు దేశాలు కూడా ఉమ్మడిగా ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ భారత్ టాంజానియా రక్షణ సహకార రంగానికి సంబంధించి. అండ్ నెక్స్ట్ మరొక అంశం చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. జాతీయ అంశాలలో
మణిపూర్ నూతన ముఖ్యమంత్రిగా యమ్నం ఖేమ్చంద్ సింగ్ ఇటీవల కాలంలో మణిపూర్కి నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సో ఢిల్లీలోనే మణిపూర్ భవన్లో జరిగిన సమావేశంలో ఎన్డీఏ శాసనపక్ష నేతగా ఏకగ్రీవంగా ఈయనని ఎన్నుకోవడం జరిగింది. యమ్నం ఖేమ్చంద్ సింగ్ ఇటీవల ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు అంటే మణిపూర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడం జరిగింది. మరి గతంలో మణిపూర్ అసెంబ్లీకి ఈయన 2017 నుంచి 22 వరకు కూడా స్పీకర్గా పనిచేయడం జరిగింది. సో బీరెన్ సింగ్ ప్రభుత్వంలో గతంలో ఈయన ఖేమ్చంద్ మన్సింగ్ ప్రత్యేకించి మణిపూర్ అసెంబ్లీ స్పీకర్గా ఎప్పుడు పనిచేశారో 2017 నుంచి 2022 వరకు అనమాట. మరి ఈయన ప్రత్యేకత ఏంటి అంటే తైక్వాన్లో మంచి స్కిల్ ఉన్నటువంటి వ్యక్తి. మరి రాష్ట్రంలో 3 కీలక సామాజిక వర్గాలైనటువంటి మైతేయులు, కూకీలు, నాగాలతో మంచి సత్సంబంధాలు కలిగి ఉండటం వల్ల ప్రత్యేకించి ఈయనకి ఆ ప్రాంతంలో మణిపూర్కి ఒక నూతన ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడానికి గల ప్రధాన కారణం కూడా ఇది. గతంలో ఈ మైతీ, కూకీ తెగలకు మధ్య వచ్చినటువంటి వివాదాల వల్ల ప్రత్యేకించి మణిపూర్లో దాదాపుగా ఏడాది పాటు రాష్ట్రపతి పాలన అనేది విధించడం జరిగింది. మరి ఇటీవల కాలంలో ప్రత్యేకించి ఆ రాష్ట్రపతి పాలన ముగిస్తూ ప్రత్యేకించి కొత్త ముఖ్యమంత్రిని మణిపూర్కు ఎన్నుకోవడం జరిగిందనమాట. మరి ఇదే మణిపూర్కు సంబంధించి ఉప ముఖ్యమంత్రులుగా మాజీ మంత్రి మరియు కూకీ నాయకురాలైనటువంటి నేమ్చా కీపెగ్గెన్ ఈమెని ఉప ముఖ్యమంత్రిగా ఎంచుకోవడం జరిగిందనమాట. మరొక ఎమ్మెల్యేను కూడా డిప్యూటీ సీఎంగా నియమించే ప్రతిపాదన అనేది ప్రస్తుతం ఉంది. అయితే ఇక్కడ మణిపూర్కు సంబంధించి చూస్తే మణిపూర్లో 2023 మే నెలలో అస్థిరత నెలకొంది. సో అప్పటి సీఎం బీరెన్ సింగ్ రాజీనామా చేయడంతో గత ఏడాది ఫిబ్రవరి నుండి కూడా రాష్ట్రపతి పాలన అనేది అక్కడ అమల్లో ఉందన్నమాట. మరి ఆ రాష్ట్రపతి పాలన ఇప్పుడు తాజాగా తీసివేస్తూ మణిపూర్కి కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేశారు. అయితే ఇక్కడ మనకి రాష్ట్రపతి పాలనకు సంబంధించి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్టికల్ 356 భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రకారము 1935 భారత ప్రభుత్వ చట్టంలోనే సెక్షన్ 93 ఆధారంగా రూపొందించబడిందే ఈ యొక్క రాష్ట్రపతి పాలనకు సంబంధించి. అంటే ఆర్టికల్ 356 ఏం చెప్తుంది? రాజ్యాంగ యంత్రాంగం అనేది విఫలమైన కారణంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా సరే రాష్ట్రపతి పాలన విధించవచ్చు. మరి ముఖ్యంగా మనకి రాష్ట్రపతి పాలన అనేది 2 సందర్భాల్లో విధించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఒకటి రాష్ట్ర గవర్నర్ నుండి రాష్ట్రపతికి నివేదిక అందితే లేదా రాష్ట్ర పరిస్థితి రాజ్యాంగ నిబంధనల ప్రకారము రాష్ట్ర ప్రభుత్వ పాలన కొనసాగించలేకపోతే అలాంటి సందర్భాల్లో రాష్ట్రపతి పాలన విధిస్తారు. నెక్స్ట్ అదేవిధంగా ఈ యొక్క ఆర్టికల్ 356 ప్రత్యేకించి కొన్ని ఎమర్జెన్సీ పరిస్థితుల్లో కూడా రాష్ట్రపతి పాలన అనేది విధిస్తారు. మరి ముఖ్యంగా మనకి భారతదేశంలో అత్యధిక సార్లు రాష్ట్రపతి పాలన విధించినటువంటి రాష్ట్రం ఏది అంటే మణిపూర్ గుర్తుపెట్టుకోవాలి. మరి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు 3 సార్లు మాత్రమే రాష్ట్రపతి పాలన అనేది విధించడం జరిగింది. మరి చివరిగా ఆంధ్రప్రదేశ్లో 2014లో రాష్ట్రపతి పాలన అనేది విధించడం జరిగింది. 2014లో లాస్ట్ అన్నమాట. ఓకేనా. మరి ఇక్కడ ఆర్టికల్ 365 ఏం చెప్తుంది? ఏ రాష్ట్రమైనా సరే తనకు అధికారం ఉన్న విషయాలపై యూనియన్ అంటే కేంద్రం ఇచ్చిన ఆదేశాలను పాటించకపోతే కూడా రాష్ట్రపతి పాలన విధించబడుతుంది అని ఆర్టికల్ 365 చెప్తుంది. గుర్తుంచుకోండి. మరి దీనిని మొదటిసారిగా 1951లో పంజాబ్లో ఉపయోగించారు. మరి తర్వాత 1966 మరియు 1977 మధ్య ఇందిరాగాంధీ ప్రభుత్వం వివిధ రాష్ట్రాలపై దాదాపు 39 సార్లు ఈ యొక్క రాష్ట్రపతి పాలనని విధించడం జరిగింది. చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇందిరాగాంధీ పరిపాలన కాలంలోనే ఎక్కువ సార్లు రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. మరి భారత రాజ్యాంగంలోని 356వ అధికరణ ప్రకారము రాష్ట్రపతి పాలన అనేది విధిస్తారు. మరి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 134 సార్లు రాష్ట్రపతి పాలన అమలులోకి రావడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే మణిపూర్ తాజాగా అత్యధిక సార్లు రాష్ట్రపతి పాలన ఎదుర్కొన్న రాష్ట్రంగా నిలిచింది. మరి ఈ రాష్ట్రంలో 11 సార్లు రాష్ట్రపతి పాలన విధించబడింది. మరి దీంతో ఇది కొత్త రికార్డును కూడా నెలకొల్పడం కూడా జరిగింది. అంటే ఇప్పటి వరకు మణిపూర్లో తాజాగా చూస్తే 13 సార్లు ఇప్పటికీ ఈ యొక్క రాష్ట్రపతి పాలన అనేది అమల్లోకి రావడం జరిగింది. మణిపూర్ తర్వాత ఉత్తరప్రదేశ్ 10 సార్లు, జమ్మూ కాశ్మీర్ 9 సార్లు, బీహార్ 8 సార్లు, పంజాబ్ 8 సార్లు ఉన్నాయి. మరి అత్యధిక కాలం అంటే ఎక్కువ రోజులు రాష్ట్రపతి పాలన ఉన్నటువంటి ప్రాంతం ఏది అంటే జమ్మూ కాశ్మీర్ 4668 రోజులతో మొదటి స్థానంలో. అంటే రోజుల పరంగా ఎక్కువ సార్ల పరంగా చూస్తేనేమో మణిపూర్, అదే రోజుల పరంగా చూస్తేనేమో జమ్మూ కాశ్మీర్. గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ డిఆర్డిఓకి సంబంధించినటువంటి అంశాలు చూద్దాం. డిఆర్డిఓ విజయవంతంగా సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రెజ్మెంట్ని ఇటీవల కాలంలో విజయవంతంగా పరీక్షించింది. ముఖ్యంగా డిఆర్డిఓ విజయవంతంగా సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రంజెట్ అనేటటువంటి అధునాతనమైనటువంటి ఒక చోదక వ్యవస్థని అభివృద్ధి చేసింది. మరి ఈ క్షిపణి పరిజ్ఞానాన్ని ఒడిస్సా తీరంలో దీన్ని విజయవంతంగా పరీక్షించారు. మరి దీనిని ప్రత్యేకించి హైదరాబాద్లోని రక్షణ పరిశోధన
అభివృద్ధి ల్యాబు మరియు అదేవిధంగా రీసెర్చ్ సెంటర్ ఇమారత్, పూణేలోనే హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబు వీటిని కీలకంగా రూపొందించడం జరిగింది. మరి డిఆర్‌డీఓ విజయవంతంగా ఈ యొక్క పరీక్షని ఒడిస్సాలో పూర్తి స్థాయిలో సక్సెస్‌ఫుల్‌గా తీసుకురావడం జరిగింది. మరి ముఖ్యంగా చూస్తే దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే గగనతలం నుంచి గగనతలంలో ఉండేటటువంటి లక్ష్యాలను ఛేదించేటటువంటి కెపాసిటీ ఉంది. సో ఎయిర్ టు ఎయిర్ అనమాట. సో లక్ష్యాలను ఛేదించే దీర్ఘశ్రేణి క్షిపణుల అభివృద్ధికి ఇది దోహదపడుతుంది. సో దీనివల్ల క్షిపణుల ధ్వని కంటే 3.8 రెట్ల వేగాన్ని ఇవి అందుకోగలవు అని చెప్పేసి ఈ యొక్క పరీక్ష ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా చూస్తే డిఆర్‌డీఓ అభివృద్ధి చేసిన ఈ ఎయిర్ బ్రీతింగ్ రామ్జెట్ ఇంజిన్ క్షిపణి ఏదైతే ఉందో ఇది ప్రయాణించేటప్పుడు గాలి నుంచే ఆక్సిజన్ని సేకరిస్తుంది. సో దీని ప్రత్యేకత ఏంటి? సో ఇది గాలిలో ప్రయాణించేటప్పుడే ఆక్సిజన్ని సేకరిస్తుంది. సో దీనివల్ల క్షిపణిలో ఆక్సిడైజర్ను మోసుకెళ్లాల్సిన అవసరం అనేది ఉండదు. సో ఫలితంగా ఎక్కువ ఇంధనాన్ని లేదా పెద్ద వార్ హెడ్ను మోసుకెళ్ళడానికి కూడా ఇది తేలిగ్గా ఉపయోగపడుతుంది. మరి ఈ సాంకేతిక వల్ల భారత వాయుసేన పైలట్లు సుమారు 300 కిలోమీటర్ల దూరం నుంచే శత్రు విమానాలు కూల్చడానికి వీలు పడుతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇది శత్రువుల పాలిట ఒక సింహ స్వప్నం లాంటిది. సో ఇటీవల కాలంలో డిఆర్‌డీఓ విజయవంతంగా పరీక్షించినటువంటి రాకెట్ ఏది అంటే సాలిడ్ ఫ్యూయల్ డాక్టెడ్ రామ్జెట్ అనేటటువంటి రాకెట్ క్షిపణిని ఇటీవల కాలంలో ఒడిస్సా ప్రాంతంలో విజయవంతంగా పరీక్షించారనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో సో అడగడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ భారతదేశంలో పొగాకు ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర. సో పొగాకు సాగు మరియు గణాంకాల ప్రకారం చూస్తే భారతదేశంలో పొగాకు ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుంది. మరి దేశంలో 2వ స్థానంలో నిలిచింది. సో పొగాకు ఉత్పత్తిలో మొదటి స్థానంలో గుజరాత్ ఉంది, తర్వాత స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. అంటే పొగాకును అధికంగా సాగు చేస్తున్నటువంటి రాష్ట్రాల్లో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది? సో 2వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో గుజరాత్ ఉంది అనేసి గుర్తుపెట్టుకోండి. మరి ముఖ్యంగా చూస్తే 2024-25 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో 1.39 లక్షల హెక్టార్లు పొగాకును ఉత్పత్తి చేస్తే మొత్తం 3.13 లక్షల టన్నుల వరకు ఉత్పత్తి అనేది రావడం జరిగింది. అంతే గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రంలో పొగాకు సాగు విస్తీర్ణం అనేది 65.47%, దిగుబడి 56.52% పెరిగినట్లు లోక్సభలో కేంద్రం ప్రకటించడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏపీ రీజనల్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ పొగాకు ఉత్పత్తిలో సో 2వ స్థానంలో ఉంది అనేసి సో గుర్తుంచుకోండి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వాట్సాప్ పైన సుప్రీం వ్యాఖ్యలు. సో ముఖ్యంగా చూస్తే మెటా సంస్థ ఏదైతే ఉందో వాట్సాప్ మాతృ సంస్థ అయినటువంటి మెటా ప్రైవసీ పాలసీ పైన సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించింది. ముఖ్యంగా చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో ధర్మాసనం మా రాజ్యాంగాన్ని పాటించలేకపోతే సో దేశం విడిచి వెళ్ళిపోండి అని ఏ సంస్థను ఉద్దేశించి పేర్కొన్నారు అంటే మెటా. సో వాట్సాప్ సంబంధించి ఈ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో కరెంట్ పాలిటీలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ప్రత్యేకించి విభాగానికి సంబంధించినటువంటి ఈ యొక్క సోషల్ మీడియా విభాగానికి సంబంధించినటువంటి సంస్థను ఉద్దేశించి మా రాజ్యాంగాన్ని పాటించలేకపోతే దేశం విడిచి వెళ్ళిపోండి అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అంటే వాట్సాప్ మాతృ సంస్థ అయినటువంటి మెటాను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అంటే 2021 నాటి గోప్యత విధానంలో మార్కెట్ ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తూ మెసేజింగ్ సేవలను నిరంతరం పొందేందుకు ఇతర మెటా ప్లాట్ఫామ్తో డేటా షేరింగ్ అంగీకరించాలని ఇక యూజర్స్ పైన ఒత్తిడి తీసుకొచ్చారని చెప్పేసి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా మెటాకు 213 కోట్ల జరిమానా విధించింది. మరి ఈ నేపథ్యంలోనే ఈ యొక్క వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి ప్రత్యేకించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఆస్కారం ఉంటుంది. మరి ముఖ్యంగా మనం చూసినట్లయితే వాట్సాప్ సేవలు అనేటివి మనకి ఎప్పుడు వచ్చాయి, మరి వాట్సాప్ అనేటటువంటిది ఎక్కడ స్టార్ట్ అయింది అనేది మనం చూస్తే వాట్సాప్ అనేది మనకి 2009లో ప్రారంభించడం జరిగింది. మరి దీని ప్రధాన కార్యాలయం అనేది మనకి అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంది. మరి వాట్సాప్ వ్యవస్థాపకులు ఎవరు అంటే జాన్ కౌ మరియు బ్రియన్ ఆక్టన్. సో మరి దీనిని ఫిబ్రవరి 2014లో ఫేస్బుక్ సొంతం చేసుకోవడం జరిగింది. మరి వాట్సాప్ అనేది 2009లో స్టార్ట్ అయ్యింది. ప్రధాన కార్యాలయం అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంది. మరి వాట్సాప్ వ్యవస్థాపకులు ఎవరు అంటే జాన్ కౌమ్ మరియు బ్రియన్ ఆక్టన్. సో దీనిని ఫిబ్రవరి 2014లో ఫేస్బుక్ అనేది లీడ్ చేసుకోవడం జరిగిందనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ని యూజ్ చేస్తున్నారు. ఓకేనా? సో మనం కూడా వాట్సాప్ యూజ్ చేస్తూ ఉన్నాం కరెంట్ అఫైర్స్ కోసం ప్రత్యేకంగా వాట్సాప్ ఛానల్లో. సో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకుండా ఉంటే సో ఖచ్చితంగా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. నెక్స్ట్ సో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కొత్త కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. సో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల కాలంలో ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం అనే చెప్పాలి. సో మధ్యప్రదేశ్ ప్రభుత్వం గర్భంలో ఉండే శిశువులకి జ్ఞానబోధ చేసేటటువంటి ఒక లక్ష్యంతో రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ దవాఖానాల్లో గర్భ సంస్కార గదులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గుర్తుపెట్టుకోండి, ఇటీవల కాలంలో ప్రత్యేకించి
ప్రభుత్వ దవాఖానలు అంటే ప్రభుత్వ హాస్పిటల్స్లో గర్భ సంస్కార పేరిట ప్రత్యేకమైనటువంటి గదులను ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం ఏది అంటే మధ్యప్రదేశ్ ప్రభుత్వం. మరి ఎందుకు ఏమిటి అనేది మనం చూస్తే మహాభారతంలో అభిమన్యుడు తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే పద్మవ్యూహంలోకి ప్రవేశించే విద్యను నేర్చుకున్నాడనే చారిత్రక నమ్మకాన్ని ప్రతిబింబిస్తూ ప్రత్యేకించి తల్లిదండ్రులు కాబోయే దంపతులకు ఈ గదుల్లో ప్రసవపూర్వ సంరక్షణ గురించి అవగాహన కల్పించడం, ఇందులో భాగంగా భారతీయ సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, సానుకూల దృక్పథం, జీవన విధానం, క్రమశిక్షణతో కూడిన భోజన నియమాలు మరియు భావోద్వేగపరమైన అంశాలను బోధించడం కోసం గర్భ సంస్కార్ అనేటటువంటి ఈ కొత్త గదులను మధ్యప్రదేశ్ ప్రభుత్వ దుకాణాల్లో ఏర్పాటు చేయబోతూ ఉందన్నమాట. గర్భ సంస్కార్ అనేటటువంటి ఒక కొత్త కార్యక్రమాన్ని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అంటే మధ్యప్రదేశ్. మరి ఈ కార్యక్రమానికి పెట్టిన ప్రాజెక్ట్ పేరు ఏంటి అంటే దైవిక బాల ప్రాజెక్ట్ దివ్య సంతాన్ ప్రకల్ప్ అనేటటువంటి పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు అంటే మధ్యప్రదేశ్. గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రస్తుతం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్. గుర్తుపెట్టుకోండి, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు అంటే మోహన్ యాదవ్ అనమాట. ఓకే, నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ అనాలిసిస్ అనమాట. మరి ఇటీవల కాలంలో భారతదేశం ప్రత్యేకించి దాదాపుగా ఈ 6 సంవత్సరాల్లో 9 దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడం జరిగింది, అంటే ట్రేడ్ డీల్స్ సంబంధించి. 2026లో యూరోపియన్ యూనియన్తో మరియు అదేవిధంగా అమెరికాతో, యునైటెడ్ స్టేట్స్తో ప్రత్యేకించి ఒక ట్రేడ్ డీల్ని ఇంప్లిమెంటేషన్ చేయబోతోంది. మరి 2025లో ఓమన్, తర్వాత న్యూజిలాండ్తో ఒప్పందాలు చేసుకుంది, అదేవిధంగా యూకేతో ఒప్పందం చేసుకుంది. అండ్ అదేవిధంగా 2024కు సంబంధించి మనం చూసినట్లయితే ఇండియా ప్రత్యేకించి యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్తో ఒప్పందం చేసుకుంది. మరి అదేవిధంగా ఇండియా మరియు ఆస్ట్రేలియాతో ప్రత్యేకించి 2022లో ఈ ట్రేడ్ డ్రిల్ని ఒప్పందం చేసుకుంది. అండ్ ఇండియా మరియు యుఏఈకి సంబంధించి 2022లో ఒప్పందం జరిగాయి. మరి ఇండియా మ్యారిసిస్ సంబంధించి 2021లో ఒక గొప్ప వినూత్నమైనటువంటి వాణిజ్య ఒప్పందాలను డీల్స్ అనేటివి సెటిల్ చేసుకోవడం జరిగింది. ఈ ప్రత్యేకించి రాబోయే పోటీ పరీక్షల్లో ఈ యొక్క 9 ట్రేడ్ డీల్స్ ఏవైతే ఉన్నాయో గతంలో జరిగిన 6 సంవత్సరాలలో భారతదేశం వివిధ దేశాలతో జరిపినటువంటి కీలకమైనటువంటి ఒప్పందాలు ఏవి, రాబోయే పోటీ పరీక్షల్లో వీటిపైన ఎలాగైనా ప్రశ్న అడగచ్చు. భారతదేశం ఈ క్రింది వాటిలో ఏ దేశాలతో ఏ సంవత్సరంలో ఈ యొక్క ట్రేడ్ డీల్స్ అంటే వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది. మ్యాచ్ ది ఫాలోయింగ్ మీద క్వశ్చన్ అడగచ్చు, లేదా స్టేట్మెంట్ పైన క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. 100% ఇక్కడ కూడా మనకి క్వశ్చన్ అడగడానికి ఎక్కువ స్కోప్ ఉంది కాబట్టి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా చాలా జాగ్రత్తగా కవర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి ఈరోజు ప్రధానంగా ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. ఓకే, వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన యొక్క యాప్లో కరెంట్ అఫైర్స్ రాబోయే పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని ప్రతిదీ కూడా క్లియర్ కట్గా ప్రతి కాన్సెప్ట్ని కూడా నీట్గా డిజైన్ చేస్తూ ప్రతిరోజు కూడా CA PDF సంబంధించి అప్డేట్ చేస్తున్నాం. మరి ఈ క్లాస్ని కూడా మనకు అక్కడ అప్డేట్ చేస్తూ ఉన్నాం. మరి త్వరలోనే కొన్ని ఇంపార్టెంట్ సెషన్స్ పైన కూడా లైవ్ సెషన్స్ అనేవి సపరేట్గా తీసుకోవడం జరుగుతుంది. అండ్ వీక్లీ డైలీ అంటే మనం డైలీ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రతి సండే రోజు కూడా గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ 15 days వన్స్ మళ్ళీ రివిజనల్ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. అండ్ మంత్లీ మెగా గ్రాండ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి PDF ఇన్ఫర్మేషన్ కూడా ఇంత క్లారిటీగా ఇంత నీట్గా మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఏ చిన్న పాయింట్ కూడా మిస్ అవ్వకుండా కరెంట్ అఫైర్స్లో ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరు కూడా మంచి స్కోర్ చేసే విధంగా ఇక్కడ నీట్గా డిజైన్ చేసుకుంటూ మన యొక్క CA 360 కోర్స్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. 100% మన కరెంట్ అఫైర్స్ మన ఎగ్జామ్ మెథడ్కి అండ్ రిమైనింగ్కి ఖచ్చితంగా మీకు వేరియేషన్ అయితే 100కి 100% కనిపిస్తుంది. అండ్ రాబోయే త్వరలో జరగబోయే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఎగ్జామ్లో మన కరెంట్ అఫైర్స్ ఏమాత్రం మనకి ఎంత బాగా వచ్చున్నాయి క్వశ్చన్స్ అనేది కూడా నేను ఖచ్చితంగా చెప్తాను ఆ రోజు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అయితే కోర్సులో అయితే జాయిన్ అవ్వండి. ఇచ్చిన అవకాశాన్ని అయితే ఖచ్చితంగా ఉపయోగించుకోండి. రాబోయే పోటీ పరీక్షలు కరెంట్ అఫైర్స్ చాలా కీలకం. ముఖ్యంగా గ్రూప్స్కి సంబంధించి Group 2 సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ కరెంట్ పాలిటీ అండ్ కరెంట్ ఎకానమీకి సంబంధించి కూడా మనం సపరేట్గా